బండెనక బండి గట్టి మందలాది బండ్లు గట్టి ఓరుగల్ల బాటు పట్టే తెలంగాణ రైతన్న బహిరంగ సభకు కదిలే రాష్ట్ర రైతన్న తెలంగాణలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలు మొదలయ్యాయి. గ్రామ గ్రామాన గులాబీ జెండాలు ఎగరవేస్తున్న కేసీఆర్ అభిమానులు వరంగల్ సభకు ఎడ్ల బండ్లపై బయలుదేరారు. ఈ నెల 26 వరకు ఎల్కతుర్తి బహిరంగ సభ వేదిక దగ్గరికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎడ్ల బండ్లపై సభకి వస్తున్న అన్నదాతలకి అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తవడంతో జన సమీకరణపై దృష్టి సారిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒక్కో నియోజకవర్గం నుంచి 1,00,000 మందిని తరలించేందుకు వాహనాల్ని సమకూర్చుకుంటున్నారు. ప్రజలతో సమన్వయం చేసుకునేందుకు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేతలకు బాధ్యతలు అప్పగించారు గులాబీ బాస్. దీంతో వారంతా జన సమీకరణలో బిజీ అయిపోయారు. మరోవైపు బీఆర్ఎస్ సభకు ఎడ్లబండ్లపై బయలుదేరారు అన్నదాతలు. సూర్యాపేట, పాలకుర్తి, రాయపర్తి నుంచి ఎడ్లబండ్లలో వరంగల్ సభకు బయలుదేరిన అన్నదాతలు సభకు ఒక్కరోజు ముందుగానే వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. అన్నదాతలు స్వచ్ఛందంగా ఎడ్లబండ్లపై సభకు బయలుదేరారంటున్నారు బీఆర్ఎస్ నేత ఎర్రవెల్లి దయాకర్ రావు. పెద్ద ఎత్తున గ్రామాలలో ఊరేగింపు తీసుకుని రావాలి, కేసీఆర్ గారికి మద్దతు తెలపాలి. తెలుపవా? బీఆర్ఎస్ హయాంలో అన్నదాతలు దర్జాగా బతికారని, అందుకే కేసీఆర్ పై అభిమానంతో సభకు ఎడ్లబండ్లపై వెళ్తున్నామన్నారు రైతులు. కేసీఆర్ నాయకత్వంలో అందరూ రైతులు కూడా ఎడ్లబండ్లతోటి కలిసి వాళ్ళ బాధలు చెప్పుకునేందుకు స్వచ్ఛందంగా గడ్డి కట్టుకొని అన్నాలు రోడ్ల మీద దినుకుంటూ బయలుదేరుతూ వరంగల్ సభను అత్యధిక మెజారిటీతోటి రైతాంగం రైతు బాంధవుడు కేసీఆర్ దిగ్విజయం చేయాలని మేము మనవి చేస్తున్నాం. ఎడ్లబండ్లపై వెళ్తున్న రైతులకు ప్రతి ఊరిలో స్వాగతం పలుకుతోన్న బీఆర్ఎస్ నేతలు వారికి భోజనాలు పెట్టి పంపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి వ్యవసాయ క్షేత్రాన్ని వీడి ప్రజాక్షేత్రంలోకి వస్తున్న కేసీఆర్ కోసం ప్రజలంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.